హాయ్ అండి, దొండకాయ జీడిపప్పు కర్రీ అయితే చూపిస్తున్నాను. కొంచెం జీడిపప్పు అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పచ్చిమిరపకాయ, గరం మసాలా, ఆనియన్ పేస్ట్ కూడా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఆనియన్ అంతా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోవాలి. బాగాను ఆనియన్ ఫ్రై అయిపోయాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసేసుకోవాలి. దొండకాయని బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న దొండకాయలో కారం, ఉప్పు, పసుపు, ధనియా, జీరా పౌడర్ కూడా వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుని మగ్గబెట్టేసుకోవాలన్నమాట. ముందుగా మనం జీడిపప్పు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ జీడిపప్పు పేస్ట్ వేసేసుకొని బాగా ఉడికించేసుకుని సిమ్లో పెట్టుకుని ఉడికించుకుని తీసేసుకుంటే దొండకాయ గ్రేవీ చాలా బాగుంటుందండి. చపాతీల్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది.